హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డావోస్లో తెలంగాణ పరువు తీసిన రేవంత్ రెడ్డి, స్విట్జర్లాండ్లో రేవంత్ రెడ్డికి భారీ అవమానం. సో ఇటువంటి టైటిల్స్తో రేవంత్ రెడ్డి గారి పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. అసలు ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది, ఏం జరిగింది డావోస్తో? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ట్రోలింగ్ మీరు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన జరుగుతున్న ఈ ట్రోలింగ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు జరుగుతుంది, అసలు ఏమైంది? అంటే నేను అనుకోవడం మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర అయి ఉండొచ్చు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ది చాలామంది ఎట్లాగ ట్రోల్స్ చేస్తుంటారు, ఎటకారం చేస్తుంటారు. ఏదో ఇంతకుముందు కూడా ఎవరో మాట్లాడారని కూడా ట్రోల్స్ చేశారు. లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్, లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్ ఓన్లీ లాంగ్వేజ్. అంటే ఎలా చెప్పాలి, లాంగ్వేజ్ విచ్ ఈజ్ కమ్యూనికేట్ ద ఫీలింగ్స్ అనమాట. భావాన్ని వ్యక్తపరిచేదే భాష. బట్ దట్ ఈస్ నాట్ ఏ నాలెడ్జ్. అది జ్ఞానం కాదు కదా. భాష వేరు, జ్ఞానం వేరు కదా. ఒక మనిషికి సత్తా, టాలెంట్ ఏమున్నా కానీ దాన్ని సరిగ్గా కొంతమందికి వ్యక్తీకరించే ఇది లేకపోవచ్చు. కొంతమందికి ఎలా అంటే మంచి సబ్జెక్ట్ ఉంటుంది బట్ ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళ సొంత భాషలో అయితే ఎక్స్ప్రెస్ చేయగలరు. నేను మన దగ్గర బాగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడో వాడు తోపు, ఎవరైతే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ సూపర్గా ఉంటాయో వాడు మంచి దిట్ట, వాడు పండితుడు అన్నట్టు ఫీల్ అవుతారు. అది కాదు. మా తెలుగు మాస్టారు, అంటే పర్టికులర్గా తెలుగు అని ఎందుకు చెప్తున్నా అంటే, మా తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే గొప్పగా చూస్తారా, మన కల్చర్ అలా అయిపోయింది, ఇంగ్లీష్లో గొప్పతనం ఏంటుంది, అమెరికాలో రిక్షావాడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఆటో రిక్షా నడిపేవాడు కాడు, అది గొప్ప ఏంటి, కూలివాడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు, గొప్ప కాదు కదా, అది మాతృభాష అది కదా. మన మాతృభాష తెలుగు. అఫ్కోర్స్ మన భారతదేశంలో 18 ఎన్నో రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ ఉన్నాయి, రాజ్యాంగం గుర్తించదగ్గ లాంగ్వేజ్ ఉన్నాయి. మీరు మన దగ్గర కూడా ఒక రకమైన పైత్యం ఉంది. ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, నార్త్ వాళ్ళు సుపీరియర్స్గా ఉన్నప్పుడు వాడు ఇంతైనా ఇంగ్లీష్ మాట్లాడిని మధ్య మధ్యలో ఆ టీకే అని హిందీ వాడచ్చు నార్త్ వాడు. అదే మన తెలుగువాడు మధ్యలో కొంచెం ఆ ప్రొనౌన్సియేషన్ కానీ ఆ యాక్సెంట్ కానీ కొంచెం చేంజ్ అయితే యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, యువర్ ఇంగ్లీష్ ఈజ్ రిలేటివ్ యువర్ మదర్ టంగ్ అని అంటాడు. అంటే నీ మాతృభాషని అనుకరించేలాగా నీ భాష ఉంది అని చెప్తాడు. మరి ఇది మధ్య మధ్యలో టీకే చల్తా అని వాడొచ్చా? మరి అవి ఎక్కడ పదాలు, అవి ఇంగ్లీష్ పదాలా? కాదు కదా. అంటే అక్కడ భాష డామినేషన్, పర్సన్ డామినేట్ చేస్తున్నాడు, భాష కాదు కదా. సో ఇప్పుడు ఈయనకి ట్రోల్స్ అవ్వడానికి కారణం ఏంటంటే మేబీ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుండొచ్చు. కానీ నేను ఏదో సాధిస్తా, నీ రాష్ట్రానికి ఏవో ప్రాజెక్టులు తీసుకొస్తానని దమ్ముతో, ధైర్యంతో కదా ముందుకు వెళ్ళాడు ఆయన. అవునా? మరి అలా వెళ్ళేటప్పుడు ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలిగా. ఇప్పుడు ఎవరు బాగా మాట్లాడతారండి? ఆయన ఇక్కడ పుట్టి పెరిగిన ఆయన, ఇక్కడ చదువుకున్న ఎందుకు మాట్లాడతారండి? అఫ్కోర్స్ ఇప్పుడు ఈ కంపారిజన్ ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు ఐటీ మినిస్టర్ ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో ఆయన దావూస్ వెళ్ళినప్పుడు ఆయన ఎట్లాగూ ఇక్కడ చదువుకున్నా లేదంటే ఢిల్లీలో చదువుకున్నా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా వచ్చాయంటే ఆయన యుఎస్లో వర్క్ చేశారు, ఆ నేటివిటీతో పనిచేశారు కదా. అలా పనిచేసి మాట్లాడుతూ ఉండడం వల్ల వచ్చిన భాష వల్ల ఆయన చాలా మంచి స్పోక్స్ మ్యాన్, మంచి వక్త, మాట్లాడతారు. సో ఈయన ఎందుకు మాట్లాడాలని ఎక్కడుంది? లేదు కదా. పోనీ అదే మరి కేసీఆర్ గారు వెళ్ళారా? కేసీఆర్ గారు వెళ్తే ఈయన కేటీఆర్ గారు అంత అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారా? అంతెందుకు, ఒకప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చిన చంద్రబాబు నాయుడు గారికి అంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? బట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ మరీ తోపులాగా అమెరికన్ యాక్సెంట్లోనే మాట్లాడాలి, బ్రిటిష్ యాక్సెంట్లోనే మాట్లాడాలని ఎక్కడుందండి? ట్రోల్ చేయడానికి ఏదైనా ఉండొచ్చు, ఏదైనా చేస్తారు. చిన్న సాకు దొరకాలి, దాన్ని ట్రోల్ చేయాలి, మన ఛానల్ చూడాలి, వ్యూస్ రావాలి, అదే కాన్సెప్ట్. మనం ఆ పొజిషన్లు ఉంటే ఏంటని ఒక్కసారి ఆలోచించుకోవాలి. మాట్లాడరు అంత ఆషామాషి విషయం కాదు అది. అక్కడ అంత ప్రపంచ దేశాల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళతో ఇప్పుడు నేను ఇంకో వీడియోస్ కూడా చూశాను. ఆయన బ్లేజర్ వేసుకొని పెద్ద పెద్ద వాళ్ళతో, సంస్థలతో, సీఈఓలతో, ఎండీలతో కూర్చొని విందులు, వాళ్ళతో మాట్లాడే డిస్కషన్ అవి కూడా చూసాము. దాన్ని ఏమంటారు? భాష రాపైన మేనేజ్ చేయగలుగుతున్నాడా లేదా? మరి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే జ్ఞానానికి భాషకి తేడా. ఊర్లలో, రూరల్ ఏరియాస్లో వాడు పీజీలు, ఎంఏలు, బీఈడీలు, బీఎస్సీలు, ఎంఎస్సీలు చేసే ఉంటాడు. బట్ వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఉండవు.
బట్ సిటీలో హైదరాబాదు, వైజాగ్, విజయవాడ లాంటి సిటీస్లో వాడు 10th కూడా పాస్ అవ్వడు, బట్ వాడు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఎందుకు? వాడు రోజువారీ చేసే పని అక్కడ. ఒక మార్కెటింగ్ పర్సన్ రోజుకు 10 మంది కలిసినప్పుడు అందరూ 8 మంది ఇంగ్లీష్లో మాట్లాడితే వీడికి 10th క్లాస్ ఫెయిల్ అండి, వాళ్ళతో పాటు ఈక్వల్గా 10th క్లాస్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. మరి అది దాంట్లో గొప్పే ఉంది. ఇందాక మా తెలుగు మాస్టర్ చెప్పినట్టుగా అమెరికాలో ఆటో రిక్షా నడిపేవాడు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, గొప్పే ఉంది. అలవాటుగా చేసే ప్రక్రియ. కేటీఆర్ గారు అక్కడ అన్నేళ్ళు జాబ్ చేసి వచ్చారు. ఇప్పుడు నాకు హిందీ రాదు, నేనే గత్య ఆప్షన్ లేక నేను నార్త్లో ఎక్కడ జాబ్ చేసి వచ్చాను అనుకోండి, అట్లీస్ట్ ఒక 3 నెలలు చేశాను అనుకోండి, ఇంకా తెలుగు అక్కడ ఎవరికి అర్థం కాదు కాబట్టి కంపల్సరీగా నేను హిందీ నేర్చుకుని మాట్లాడతాను. కాబట్టి ఇక్కడికి వచ్చాక నేను హిందీ బాగా చక్కగా మాట్లాడేస్తాను అందరితో కదా. సో అది గుర్తుంచుకోవాలి. సో అక్కడికి వెళ్ళారు, సరిగ్గా మాట్లాడలేకపోయాడు, తెలంగాణ పరువు తీశాడు, ముఖ్యమంత్రి రేంజ్ ఇది కాదు, అది చెప్పలేము. ఇప్పుడు అంతెందుకు, చిరంజీవి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చిరంజీవి గారు ఇంగ్లీషు అంత ఫ్లూయెంట్ ఉండదు, బట్ మేనేజబుల్. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీషు చాలా, ఆయన ఏం చదువుకున్నాడని ఆయన చాలాసార్లు చెప్పాడు, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానని. మరి ఆయనలా ఇంగ్లీష్ ఎవరు మాట్లాడగలరా? ఆయన లండన్ ఏదో యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అలాగే మాట్లాడాడు, చాలా చక్కగా మాట్లాడాడు కదా. అంటే భాషకి జ్ఞానానికి సంబంధం లేదు. దాన్ని ట్రోల్ చేసినంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. దానికి ఇప్పుడు రాజమౌళి గారు ఒకసారి ఏదో చెప్పారు. ఆయన ఎలా అంటే, మీకు ఎలా చెప్పాలి, చెన్నై ఐఐటి వాళ్ళు చీఫ్ గెస్ట్గా పిలిచారట. ఆయన అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తూ ఒకటే చెప్పాడు ఆయన, నాకు అసలు నేను ఏ క్వాలిఫికేషన్ లేని వాడిని, ఇలాంటి ఐఐటికి రావాలంటే ఎంతో హార్డ్ వర్క్ చేసి కష్టపడితే కానీ ఇక్కడికి రాలేము, ప్రొఫెసర్స్ వాళ్ళు ఐఐటి ర్యాంక్ కొట్టడం వాళ్ళు వస్తారు, బట్ నేను ఒక కళారంగం నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఇక్కడికి రాగలిగాను అని చెప్పి మాట్లాడాడు. ఆయన ఏం చదువుకున్నాడని, కొంతమంది ఇంట్రెస్ట్ ఆ బుక్స్ చదవడం వల్ల వచ్చిన నాలెడ్జ్ అది కదా. ఇంకా చిరంజీవి వారి గ్రాడ్యుయేషన్ వరకు చేశారు, ఆయన అంత బాగా మాట్లాడలేకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏం గ్రాడ్యుయేషన్ చేశారని బాగా మాట్లాడారు, ఆయనే చెప్పారు ఇది. అది అంటే కాబట్టి జ్ఞానం వేరు, కమ్యూనికేషన్ స్కిల్స్ వేరు. భాష అనేది జ్ఞానం కాదు. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ నాలెడ్జ్, ఓకేనా. అది చాలామంది అది గుర్తుంచుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా రాంగ్ వేలో వచ్చి మిస్టేక్ చేస్తే, ఎస్పెషల్లీ ఫిమేల్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ మిస్టేక్ వాళ్ళ వైపు ఉందనుకోండి, వెంటనే ఇంగ్లీష్ వస్తుంది వాడికి. అటు తెలుగులోనైనా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అంటే నేను అంత అఫీషియల్ని చూపించుకున్న ప్రయత్నమో, లేదంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను కాబట్టి నేను కూడా తక్కువ కాదు, నేను కూడా ఒక రేంజ్లో ఉన్నానని చెప్పుకున్న ప్రయత్నమో తెలియదు, కానీ ఇంగ్లీషే మాట్లాడతారు. ఎందుకో తెలియదు. అంటే ఒక ఇన్సెక్యూర్ భావం, అంటే వాళ్ళకు అభద్రతా భావంతో ఇంగ్లీష్ మాట్లాడతారేమో. నేను అట్లా అనగానే నేను నవ్వుకొని వెళ్ళిపోతాను. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారనేసరికి పెద్ద అఫీషియల్ అయిపోతారా? కాదు కదా. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మాత్రం మేనేజ్ చేయగలుగుతాడు. బట్ తెలుగులోకి వచ్చారు ఆయనలాగా ఎవరు మాట్లాడమనండి. పోనీ నీకు ఇంగ్లీష్ వచ్చు కదా, నువ్వు ఇంగ్లీష్ పర్సన్ మాట్లాడేంతగా, ఇంగ్లీష్ మ్యాన్ మాట్లాడేంతగా నువ్వు మాట్లాడగలవా? మాట్లాడలేవు. బట్ ఈయనలా తెలుగు వచ్చాడని తెలుగులో మాట్లాడగలవు, ఆయనకు ఆ టాలెంట్ ఉందిగా. మిగతా వాళ్ళు వెళ్తే ప్రాజెక్ట్స్ వస్తాయనో రావనో, లేదంటే ఐటీ మేనేజర్కి పూర్తిగా ఆయన శ్రీధర్ గారిని పెట్టారా, మరి ఆయనకే ప్రాబ్లం ఉంచడం ఈయన వెళ్ళారు. పెద్ద టాస్కే కదా అది. ప్రతిదీ కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినంత మాత్రాన అది తక్కువగా చేయకూడదు, ట్రోల్ చేయకూడదు, చాలా తప్పది. మనకేంటంటే జనరల్గా అలవాటు, ముందు ఈయన ఉన్నాడు కదా, ఈయన లేడు కదా. ఇప్పుడు జనరల్గా మీకు ఎలా చెప్పాలి, కొన్ని సందర్భాల్లో యాంకరింగ్ కూడా చేస్తుంటారు. యాంకరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ నాగార్జున గారు చేశారు, మీలో ఎవరు కోటీశ్వరుడికి, తర్వాత చిరంజీవి గారు చేశారు. చేసేసరికి అంతకుముందు ఎన్టీఆర్ గారు చేశారు. ఎన్టీఆర్ గారు అంత బాగా నాగార్జున గారు చేయలేదు, లేదా నాగార్జున గారు అంత బాగా చిరంజీవి గారు చేయలేదు. ఎవరి స్టైల్ వాళ్ళది. ఫస్ట్ ఒకటి రికగ్నైజ్ మనకి ప్రింట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆడదే బాగుందిరా అనుకోవడానికి లేదు కదా. అలాగే భాషతో సంబంధం లేదు. మన భావాన్ని వాళ్ళకి వ్యక్తపరిచామా లేదా, వాళ్ళకి కన్వే అయ్యిందా లేదా, వాళ్ళు మనం చెప్పిన దాన్ని సాటిస్ఫై మన దానికి ప్రాజెక్ట్ పెట్టడానికి వస్తున్నారా లేదా. వీటన్నిటికీ మించి యూనివర్సల్ గెస్చర్స్ అని ఉన్నాయి. అంటే ఏంటి, విశ్వవ్యాప్తంగా ఒకే రకమైన గెస్చర్ అంటే హావభావాలు. ఎట్లా అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీరనే అర్థం, ఓకే. అలాగే ఎట్లా అంటే ఎక్కడికి వెళ్ళినా వాష్రూమ్ అనే అర్థం కదా. ఎట్లా అంటే ఫుడ్ కావాలని అర్థం. సో కొన్ని యూనివర్సల్ గెస్చర్స్కి భాషతో సంబంధం లేదు. సో మేధావి అన్నోడు ఎలాగైనా మేనేజ్ చేస్తాడు. ఆ గెస్చర్స్ ఉపయోగించేనే హావభావాలతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చాలు, మనకు కావాల్సింది అల్టిమేట్గా ప్రాజెక్టులు, అంతే కదా.
సో జనాలు హ్యూమన్ నైజం అది పక్కోడితో కంపేర్ చేసి ప్రతిదీ మాట్లాడతారు. మనం ఆ పొజిషన్లో ఏంటనేది ఒకసారి ఆలోచించుకుంటే ఈ కంపారిజన్లు ట్రోల్స్ రావు.